అందరికీ జై హింద్, జై భారత్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఒక 2 వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. మాజీ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ అని చెప్పేసి. అతనే చైతన్య కూరపాటి గారు. సో ఇతను కూడా అంటే నేను ఇక్కడ ఒక పార్టీకో లేకపోతే ఒక సిద్ధాంతానికో భావజాలానికో ఒక వ్యక్తిని పూర్తిగా ఆపాదించేసి చూడడం అని కాదు. ఒక సమస్య పట్ల అవగాహన, అలాగే అవేర్నెస్ కల్పించాలి జనాలకి, జనాలు తప్పుదారి పడుతున్నారు అని చెప్పేసి ఒక దీక్షా దక్షత ఉంటాయి కదా, అవి నాకు కనిపించినప్పుడు వారితో పరిచయం లేకపోయినా కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రత్యేకించి ప్రత్యక్ష పరిచయం అక్కర్లేదుగా, ఇలా మనకి డిజిటల్ పరిచయాలు ఉంటే చాలు. సో తప్పకుండా వారిని నేను వారి పేరు చెప్పి మరీ వారి కథనాల్ని నేను అందిస్తూ ఉంటాను. అది నా యొక్క వర్కింగ్ స్టైల్ అనుకోండి. చైతన్య కూరపాటి గారి యొక్క ప్రొఫైల్ని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎన్నో నిజాలు మీకు తెలుస్తాయి అనే ఉద్దేశంతోనే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. తాజాగా ఆయన పెట్టినటువంటి ఒక పోస్ట్ చూద్దాం. నందిత నారాయణ్, నందిత అన్సారీ, ఈవిడ ఏమంటోంది అంటే బస్ నాము రహేగా అని చెప్పేసి పాడింది కదా, అల్లాకా అని. మనం కూడా కౌంటర్ ఇచ్చాం. మరి బస్ నాము రహేగా, రాముకా, కృష్ణుకా, సరే అన్ని మతాలని కలుపుకుపోదామంటే జీసస్కా, ఇంకా ఎన్ని మతాలు ఉన్నాయో ఆ మతాలకు సంబంధించినటువంటి దేవతల పేర్లు పెట్టి లాస్ట్లో కా అని యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. మరి ఎందుకు అల్లాకా అని మాత్రమే అని అంటే దానికి ఇచ్చేటటువంటి రియాక్షన్ ఈవిడ ఏమిటి అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఒకసారి చూడండి. बस नाम रहेगा अल्लाह का, जो गायब भी है हाजिर। आपको समझ जय श्री राम बोलने से भी दिक्कत नहीं होगी। देखिए जय श्री राम अनफॉर्चुनेटली एक वॉर क्राई बन गया हमारे हिंदुस्तान में। कुछ लोग उसका गलत इस्तेमाल करके वायलेंस कर रहे हैं, इसलिए मुझे प्रॉब्लम है। आपको जय श्री राम बोलने से प्रॉब्लम है? क्योंकि मुझे प्रॉब्लम है, मैं कभी नहीं बोलूँगी। ఆవిడకంటే జై శ్రీరామ్ అనే పదంతో ప్రాబ్లం అంట, మిగతా అల్లా అనే కానీ లేకపోతే జీసస్ అని కానీ ఈ పదాలతో ప్రాబ్లం లేనట్లుగా మాట్లాడుతూ ఉంది. అంటే ఎంతటి హిపోక్రసీ అండి. జై శ్రీరామ్ అనేది ఒక క్రైమ్ రిలేటెడ్ వర్డ్గా ఆవిడ పోర్ట్రే చేస్తోంది. నేరాలు చేయడానికో లేకపోతే ఉన్మాదము, ఉగ్రవాదంకి వాడిన పేరులాగా మారుస్తున్నటువంటి, ఇంత బొట్టు పెట్టుకున్న అడ్డమేధావి అంటారు దీన్ని. ఏమంటారు ఇలాంటి వాళ్ళని? అడ్డమేధావి. ఈ అడ్డమేధావులకి, అడ్డగాడిదలకి సరైనటువంటి సమాధానం ఎలా చెప్పాలి చెప్పండి. ఈవిడికి తెలియదా ఈ యావత్తు ప్రపంచంలో ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ దేవుడి పేరుతో ఉగ్రవాదం జరుగుతోంది? చిన్న చిన్న పిల్లల్ని మొదలుకొని జవాన్ల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఏ పేరుతో ఏ నినాదంతో చంపుతున్నారు? ఉగ్రవాదం అనే దానికి ఒక మతాన్ని ఇండికేట్ చేసి చెప్తారు. ఏ మతం అది? వీళ్ళకి ధైర్యం ఉంటే ఆ మాటలు మాట్లాడగలరా? ఈ అడ్డబొట్టు అన్సారీ ఇది మాట్లాడగలదా? జై శ్రీరామ్ అంటే నొప్పులు వచ్చేస్తాయంటే ఈవిడికి. ఇలాంటి నీచులు, నీచ్ కమేనే డాషులు వీళ్ళు మనకి నీతులు చెబుతారు, మనం వినాలంట. అయినా మీరు ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు, విద్యార్థుల గురించో, పాలసీ మేకింగ్స్ గురించో, రిఫార్మ్స్ గురించో మాట్లాడాలి. కానీ ఈ నీచమైన కోతలెందుకు? హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు? చెప్పు తీసుకొని కొట్టేవాడు లేక. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. జై హింద్, జై భారత్.